చేసి మా దృష్టికి వచ్చింది. దాని మీద డీసీపీ తోటి, ఏసీపీ తోటి, సిఐ తోటి మాట్లాడినా వాళ్ళకి సంబంధించినటువంటి జ్యువెలర్స్ ఇంకేదైతే 3-4 కుటుంబాలు ఉన్నాయని తెలిసినాయి. వాళ్ళ షాపులను కూడా తాళాలు వేసి ఆ తాళాలు కూడా పోలీసు వాళ్ళ దగ్గర పెట్టినాం. వాటిని పట్టుకొచ్చేంత వరకు ఈ 4 కూడా బాధ్యతగా, ఎందుకంటే మీ అంతా ఒకటే రాజస్థాన్ సంబంధించినటువంటి వాళ్ళు కాబట్టి వాళ్ళు తీసుకొచ్చినటువంటి వ్యక్తిగా అతను కాబట్టి ఈ 4 మేము అదుపులోకి తీసుకొని వాళ్ళ షాపులకు తాళాలు వేసి అతన్ని పట్టుకొచ్చే ప్లాన్ చేస్తున్నాం. బాధితులకు కూడా మేము మనోధైర్యం కల్పిస్తున్నాం. వారంలో తప్పకుండా ఒక స్పెషల్ టీమే దీనికి అరేంజ్ చేసి అవసరమైతే రాజస్థాన్కి పోయి వాళ్ళని పట్టుకొస్తాం. ఇంకో మాకు తెలిసిన సమాచారం మా పోలీసు వాళ్ళు ఏం తెలిసిందంటే ఎవడైతే అక్కడ ఘరానా మోసం చేసిన వ్యక్తి బయట దేశాలకు పారిపోతుండని తెలియగానే పోలీసు వాళ్ళకి ఆదేశాలు ఇచ్చి వాళ్ళని పాస్పోర్ట్ కూడా సీజ్ చేయడం జరిగింది. ఎక్కడ కూడా ఇక్కడ మన రాష్ట్రాలు భారతదేశం విడిచి పోకుండా అతని పాస్పోర్ట్ ను సీజ్ చేయడం జరిగింది. ఎక్కడ పోడు వారం 10 రోజులు తప్పకుండా పట్టుకొచ్చి